అత్యంత గౌరవనీయులైనటువంటి పూజ్య స్వామీజీ గారికి మరియు నా యొక్క మాతృమూర్తులకు మరియు ఆర్య బంధువులకు నా యొక్క పాదాభివందనములు, అలాగే బ్రహ్మచారులకు వారి యొక్క తల్లిదండ్రులకు నా యొక్క నమస్కారాలు. ఆనాడు మనకు విషుప్రయాణం చేయడం లేకపోతే మనం ఈనాడు వేద మంత్రాలను అధ్యయనం చేసే వాళ్ళమే కాదు. కాబట్టి మనం ఆ విషుప్రయాణం గురించి చాలా ఆలోచించాలి. మనం నేర్చుకున్న దానిని ఇతరులకు చెప్పే విధంగా మనం కావాలి. ఋషిదయానందుని గురువు గురుదానందుడు. గురుదానందునికి చిన్నప్పటి నుంచే నేత్రాలు లేవు, కానీ ఎంతో విజ్ఞానాన్ని సంపాదించాడు. నేను 5 భక్తులను చెప్పాను. ఒకటవది మాతృభక్తి. మాత అనగా అమ్మ మనకు ఎంతో ఉపకారం చేస్తుంది. మనల్ని 4 మాసాలు మోసి పెంచి పెద్దవాడిగా మంచి గుణశాలిగా మార్చాలనుకుంటుంది. రెండవది పితృభక్తి. పిత అంటే నాన్న మనకు చదువుకు కావాల్సినటువంటి సంచికలు కానీ పుస్తకాలు కానీ కళలు కానీ మనకు కొత్త పండుగలు వచ్చినప్పుడు దుస్తులు కొనిస్తూ ఉంటారు. మూడవది గురుభక్తి. గురువు అంటే మనకు రానటువంటి విద్యను నేర్పించేవాడు. గురువు మనం చిన్నప్పటి నుంచి పెరిగి పెద్దయి చనిపోయేంత వరకు మన మనసులో నాటినటువంటి చదువు బీజాలు తెగిపోవు. గురువు అంటే అజ్ఞానమనే చీకటిలో నుంచి విజ్ఞానమనే వెలుగులోకి తీసుకుపోయేవాడు. కాబట్టి మనం ఆ గురువు చెప్పిన దానిని శ్రద్ధగా విని ఆచరించాలి. నాలుగవది దేశభక్తి. మన దేశానికి భారతదేశం అని, ఇండియా అని, హిందుస్థాన్ అని చాలా పేర్లు ఉన్నాయి. కానీ అసలైన పేరు ఆర్యవర్తం. మన దేశ స్వాతంత్రం కోసం ఎందరో మహనీయులు పోరాడిగా వారి ప్రాణాలను నడిపించారు. వారిలో కొందరు భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, రాజ్గురు, సుఖదేవ్ మొదలైన వారు. ఐదవది దైవభక్తి. దైవం అనగా దేవుడు. దేవుడు మనకు ఇటువంటి అద్భుత సౌందర్యమైనటువంటి శరీరాన్ని ఇచ్చి మనకు పుణ్యం కలిగించాడు. కాబట్టి మనం ఆ దేవుని ప్రతిరోజు ప్రార్థించడం కోసం సంధ్య అగ్నిహోత్రం చేయాలి. చివరిగా నేను ఒక మాట చెబుతాను. నీవు మహాపురుషుడిగా ఝాన్సీ లక్ష్మీబాయిగా